చూసారా? దీని పేరేంటో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇన్సైడ్ మిస్టరీ. సో నా చేతిలో కనిపిస్తున్న ఈ స్పిన్ వీల్ ఏ విధంగా పనిచేస్తుందో ఈరోజు అయితే మన ఛానల్ ఇన్సైడ్ మిస్టరీలో అయితే దీన్ని కంప్లీట్గా విడదీసి ఇది ఏ విధంగా పనిచేస్తుంది, దీని లోపల ఏముంది, ఏం కథ అని చెప్పి అయితే తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే బెల్ సింబల్ అయితే ఉంటుంది, దాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి. ఎందుకంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. వీడియోస్ చాలా క్రేజీగా ఉంటాయి, చూసి ఎంజాయ్ చేయొచ్చు. దీంతో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆడుంటారు. ఇదే స్పిన్ వీల్. సో ఈ స్పిన్ వీల్ తోటి ఆడినప్పుడు అయితే మనకైతే స్ట్రెస్ ఫ్రీగా అనిపిస్తుంది. అదే చిన్నపిల్లలు అయితే చాలా అన్నీ ఆడుకుంటుంటారు. సో ఇప్పుడైతే మీకైతే ఈ స్పిన్ వీల్ని కంప్లీట్గా విప్పదీసి ఇది ఎలా పనిచేస్తుంది, ఏం కథ, ఏం సంగతి అని చెప్పి అయితే మీకు ఈ వీడియోలో నేనైతే కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ గో టు ద వీడియో. చలో. సో ఫైనల్గా దీన్ని అయితే విప్పదీద్దాం. ఇప్పుడు ఇలా పైన ఉన్న క్లిప్ని అయితే రిమూవ్ చేద్దాం. ఇప్పుడు ఈ క్యాప్ను రిమూవ్ చేసినాం. లోపల ఒక చిన్న బేరింగ్ అయితే కనబడుతుంది. పైన ఒక క్లిప్, పైన ఒక క్యాప్, కింద ఒక క్యాప్ ఉంది. మనకి ఇక్కడ లోపల ఒక చిన్న బేరింగ్ అనిపిస్తుంది. ఈ బేరింగ్ ద్వారానే ఇది చాలా వేగంగా తిరుగుతుంది. ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న ఈ వింగ్స్ ఉన్నాయి కదా, వింగ్స్కి ఉన్న అటాచ్ చేసిన చర్రాలు వాటి యొక్క వెయిట్కు అది చాలా స్పీడ్గా ఎక్కువగా తిరుగుతుంది. ఒకవేళ వెయిట్ కనుక లేదంటే స్లోగా తిరుగుతుంది. వెయిట్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ వెయిట్కి ఈ బేరింగ్ గమనానికి చాలా వేగంగానైతే ఇది తిరుగుతుంది. సో ఇప్పుడైతే ఈ బేరింగ్ని కూడా విడదీద్దాం. చూడొచ్చు, ఇక్కడ బేరింగ్ తీస్తే తిరగడం కూడా తిరగట్లేదు. కనీసం ఒక 5-6 రౌండ్లు కూడా తిరగట్లేదు. సో యాక్చువల్లీ ఇది ఇంత స్పీడ్గా తిరగడానికి మెయిన్ కారణం ఏంటంటే లోపల ఉన్న ఈ బేరింగ్ వల్లనే ఈ మన స్పిన్నర్ వీల్ అయితే చాలా వేగంగానైతే తిరుగుతుంది. చూడొచ్చు, ఖాళీ ఓన్లీ బేరింగ్ పెట్టినా కూడా, ఈ క్లిప్ మీద ఖాళీ బేరింగ్ పెట్టినా కూడా ఎంత స్పీడ్గా తిరుగుతుంది. దీనికి బేరింగ్కి పక్క పంటి ఇదంతా అటాచ్ అయి ఉంటుంది కాబట్టి అది ఆనుకొని చాలా వేగంగానైతే తిరుగుతుంది. ఈ సైడ్లో ఉన్న వాటిని చూద్దాం, లోపల ఏముందో. అసలు నేను కూడా ఎప్పుడు చూడలేదు. సో వీటిని అయితే ట్రై చేద్దాం. విప్పడానికైతే ట్రై చేస్తే అసలు లోపల మామూలుగా అది గట్టిగా మొత్తం పూత పోసినట్టున్నాయి. మొత్తం బేరింగ్స్ వచ్చేసింది. చర్రాలు, ఆ చర్రాలు అయితే అన్నీ తీసేద్దాం. అన్నీ తీసేసి చూద్దాం ఒకసారి. చర్రాలు అన్నీ తీసేసి బేరింగ్ లోపల పెట్టి ఎట్లా తిరుగుతుందో చూద్దాం. మొత్తం అయితే ఇదైతే పూత పోసింది అనుకుంటా. రకరకాల స్పిన్నర్లు ఉంటాయి. ఇది మామూలుది, జస్ట్ ఇది నేను 50 రూపీస్కి అయితే బై చేశాను. సో ఇప్పుడు కంప్లీట్గా చుట్టుపక్కల మొత్తం విడదీసినాం కదా. ఇప్పుడు దీనిలో బేరింగ్ పెట్టి అయితే తిప్పి చూద్దాం తిరుగుతుందా లేదా. సో ఫస్ట్ అయితే బేరింగ్ అయితే లోపల ఫిట్ చేద్దాం. పైనుండి క్లిప్స్ అయితే అటాచ్ చేద్దాం. క్లిప్స్ కూడా అటాచ్ అయిపోయినాయి. ఇది క్లిప్స్ కూడా ఎట్లుంటాయంటే మేల్ అండ్ ఫీమేల్ క్లిప్స్ లెక్క ఉంటాయి అన్నమాట. సో క్లిప్స్ అయితే వీటికి తగ్గట్టుగా మనం అయితే అటాచ్ చేద్దాం. ఈ బేరింగ్కి పైనుండి ఒకటి, కింద నుండి ఒకటి. సో ఇప్పుడు తిప్పి చూద్దాం. సో ఇప్పుడు కూడా అయినా కూడా తిరుగుతుంది. బట్ ఏంటంటే పక్కపంటి చర్రాలు ఉన్నప్పుడు ఎంత స్పీడ్ అయితే ఉందో అంత స్పీడ్గానైతే తిరగట్లేదు, మీరు చూడవచ్చు. ఒకవేళ పక్కపంటి ఆ చర్రాలు ఉన్నట్లయితే ఆ చర్రాల వెయిట్కి ఇవి చాలా స్పీడ్గానైతే తిరుగుతుంది. సో ఇది గైస్ స్పిన్నర్ వీల్లో ఉన్న బేరింగ్ టెక్నాలజీ. నా వీడియో కనుక నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం యాక్టివేట్లో పెట్టుకోండి. ఎందుకంటే నేను వీడియో పెట్టగానే మీకు వస్తుంది, చూసి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. గైస్, మీరు నెక్స్ట్ ఏ ఐటెం యొక్క ఇన్సైడ్ మిస్టరీ తెలుసుకోవాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఆ ఐటెంని తీసుకువచ్చి మీకైతే దాని ఇన్సైడ్ మిస్టరీ అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాను. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్, బై బాయ్.